అనగనగా ఒక పచ్చని అడవిలో కొన్ని తెల్లని గొర్రెలు సంతోషంగా నివసించేవి. అవి ఎప్పుడూ ఒకే గుంపుగా కలిసి ఆడుకుంటూ పచ్చగడ్డి మేస్తూ ఉండేవి. ఒకరోజు ఒక వేటగాడు ఆ గొర్రెల గుంపును దూరం నుండి చూశాడు. ఆహా, ఈ గొర్రెలను ఎలాగైనా పట్టుకోవాలి అని దురాశతో అనుకున్నాడు. ఆ రాత్రి గొర్రెలు నడిచే దారిలో ఒక పెద్ద గుంట తవ్వాడు. దానిని ఎవరూ గుర్తుపట్టకుండా దానిపైన ఆకులతో కొమ్మలతో కప్పిన ఒక పెద్ద దుప్పటిని పరిచాడు. మరుసటి రోజు ఉదయం గొర్రెలన్నీ ఎప్పటిలాగే మేత కోసం బయలుదేరాయి. వాటికి ఆ దారిలో ఉన్న ప్రమాదం గురించి తెలియదు. ముందు నడుస్తున్న కొన్ని గొర్రెలు ఆ దుప్పటిపై కాలు మోపగానే టప్పుమని పెద్ద శబ్దంతో గుంటలో పడిపోయాయి. కాపాడండి, కాపాడండి అని అవి భయంతో అరిచాయి. గుంపులో వెనుక వస్తున్న మేధ అనే తెలివైన గొర్రె ఇదంతా చూసింది. తన స్నేహితులు గుంటలో పడిపోవడం చూసి దాని గుండె ఆగిపోయినంత పనయ్యింది. అయ్యో, నా స్నేహితులను ఎలా కాపాడాలి అని ఆందోళనగా ఆలోచించింది. అకస్మాత్తుగా మేధ కళ్ళు మెరిశాయి. దానికి ఒక అద్భుతమైన ఉపాయం తట్టింది. వెంటనే అడవిలో అటూ ఇటూ పరిగెత్తింది. మేధ తన నోటితో ఎండుకర్రలను ఒక్కొక్కటిగా ఏరి గుంటలో ఉన్న తన స్నేహితుల దగ్గరకు విసిరింది. మిగతా గొర్రెలు కూడా మేధాకు సహాయం చేయడం మొదలుపెట్టాయి. కొద్దిసేపటికే ఆ కర్రలన్నీ గుంటలో ఒక పెద్ద కుప్పగా మారాయి. అది ఇప్పుడు పైకి ఎక్కడానికి ఒక మెట్టులాగా మారింది. గుంటలో ఉన్న గొర్రెలన్నీ ఒక్కొక్కటిగా ఆ కర్రల కుప్ప ఎక్కి సురక్షితంగా బయటికి వచ్చేశాయి. వేటగాడి ప్రమాదం నుండి తప్పించుకున్నందుకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అన్ని గొర్రెలు మేధా దగ్గరకు వచ్చి దానికి ప్రేమగా థాంక్స్ చెప్పాయి. ఆ రోజు నుండి అవన్నీ మరింత జాగ్రత్తగా కలిసికట్టుగా ఉన్నాయి.